సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. మంత్రి మండలి సమావేశంలో బనకచర్ల వ్యవహారంపై కీలకంగా చర్చించనున్నట్లు తెలిసింది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలోని 6వ అంతస్తులో కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బనకచర్ల వ్యవహారంపై ఆదివారం ఇరిగేషన్ శాఖ ముఖ్య అధికారులు, మంత్రి కూడా కొంత చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగానే గోదావరి బనకచర్ల ప్రాజెక్టు విషయంతో పాటు ఏపీతో నెలకొన్న మరికొన్ని వివాదాలపై కూడా చర్చించేందుకు ఇరు రాష్ట్రాల మంత్రులతో సమావేశం నిర్వహించాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. సవరణ, రాజీవ్ బీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం సవరణ అంచనాలు, మేడిగుంట వాగు ప్రాజెక్టుల సవరణ అంచనాలపై చర్చించనున్నారు. కాళేశ్వరం విచారణ కమిషన్ గత కేబినెట్ సమావేశ వివరాలను ఇవ్వాలని కోరిన నేపథ్యంలో దానిపైన చర్చించవచ్చని తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ జరగనుంది. ఈ ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి హైకోర్టులో ఉన్న కేసుల విషయంలోనూ ముందుకు వెళ్లాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశాకే ఎన్నికలకు వెళ్లాలంటూ గతంలో దాఖలైన కేసుల్లో వాదనలు వినిపిస్తూ అఫిడవిట్ దాఖలు చేసేందుకు సిద్దమైంది.